గ్రేట్ రెస్పెక్ట్ టు ఎనీబడి హూ స్టడీస్ మెడిసిన్ అండి. థ్యాంక్ యూ. యాక్టింగ్ ప్రయాణం ఎలా కొనసాగుతోంది? మెడిసిన్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో కెరీర్ పరంగా నేను చేయలేదండి. చదివిన వెంటనే స్టార్ట్ కెమెరా యాక్షన్ కెమెరా ముందుకు వచ్చేసాను అనమాట. అసలు ఫస్ట్ మిమ్మల్ని ఎలా స్పాట్ చేశారు? మెడిసిన్ చదువుతూ హాలిడేస్కి వైజాగ్ వచ్చినప్పుడు నన్ను స్పాట్ చేశారు. నా ఫొటోస్ అక్కడ ఉండడంతో ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళు ఏదో ఆడిషన్ కోసం రావడం, రాళ్ళపల్లి గారితో కాంబినేషన్. వాట్ ఏ మ్యాన్ హీ ఈజ్ అండి నిజంగానే. 10 days ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు మూవీస్ మీకు చెప్తే అలా ఎలా అవుతుంది అనిపిస్తుంది. చెప్పండి. సో యాక్చువల్లీ ఉంటావు నాతో వచ్చేస్తావా, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉంటాను, నాతో వచ్చే హాస్టల్కి వచ్చా అని చెప్పేసి అన్నాడు. జైన్సీ పరాంజీ గారు ప్రభాస్ తోటి ఈశ్వర్ సినిమా చేస్తున్నాము, ఏదో ఒక సినిమాలో ఛాన్స్ ఓకే అయితే కానీ నేను ఇంటికి రాను అనుకుని బయట కారులో పడుకునిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. అయ్యా. యా, అంటే నేను ఇంటికి వెళ్ళను. చాలా అయితే మీరు స్ట్రగుల్ అయ్యారు. ఓ మై గాడ్. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీటింగ్ ప్రభాస్? అంటే నేను ఎలా అనిపిస్తుంది అంటే టుడే హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ సూపర్ స్టార్. సో వెంకటేష్ గారి కాంబినేషన్తో మీకు చాలా ఇది మంచి ప్రముఖ పాత్ర అందులో. అవును అవును. టెల్ us about that experience. ఎలా ఉంది? అంటే ఫస్ట్ డే మీరు పడ్డారు. బోటు తిరగబడిపోతే మనుషులందరూ బోటు కింద ఉన్నారు. క్రిటికల్గా ఇంజ్యూర్ అయ్యి ఒక 3 రోజులు షూటింగ్ అయిపోయింది ఆ కెమెరామ్యాన్ గారి వల్ల. బీయింగ్ ఎ డాక్టర్ మీకు అదనంగా యూ విల్ హ్యావ్ అ సర్టన్ ఆరా. అది మీకు ఇండస్ట్రీలో లభించిందా? ఎక్స్ట్రా రెస్పెక్ట్ ఆర్ స్మాల్ చెరీ? మేబీ యా డెఫినెట్లీ ఉంటుందండి. చదువుకుని డాక్టర్ అంటారు కదా, డాక్టర్ చదివాడు కదా అన్నట్టుగా. అన్నిట్లో ఒక 2 సిచ్యువేషన్స్ చెప్పాలి అంటే, ఒకసారి ఎప్పుడో అన్నారనమాట, డాక్టర్ వైపే బతికిపోయావా నువ్వు అని చెప్పి. తర్వాత ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ అని చెప్పి ఒక అతను ఉన్నాడులేండి. అప్పుడు మధ్యాహ్నానికి ఎవరో చెప్పారు. అప్పటి నుంచి ఇంకా ఆయన బాడీ లాంగ్వేజ్ మారింది. ఓపిక చాలా కావాలండి సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే. ఇప్పుడు ఓకే మనం అంటే ఏదో చిన్న చిన్న క్యారెక్టర్స్ సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాము, ఓపిక్గా ఉండొచ్చు అనుకుంటాం. పెద్ద హీరోలు ఫ్లాప్ అయ్యి కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన హీరోలు ఉన్నారు. గేమ్ చేంజర్ గురించి ఇష్టం వచ్చినట్టు రాశారు. నాకు రామ్ చరణ్ గారితో ఐ హ్యావ్ వన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆచార్య షూటింగ్ చేసినప్పుడు మేము మారేడుమిల్లి షూట్ చేస్తున్నాం అన్నమాట. చిరంజీవి గారు అప్పుడు జిమ్ చేసుకుంటూ ఉన్నారు. ఏంటి రవి మీరు వెళ్ళిపోతారన్నారు కదా, వెళ్ళలేదా అంటే, లేదు సార్. అవునా, సరే ఓ పని చేయి, రేపు నేను 3 o'clockకి ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాను, నాతో వచ్చేయన్నారు. కెన్ యూ ఇమాజిన్ దట్? చిరంజీవి గారితో ప్రైవేట్ ఫ్లైట్లో. మీరు ఎప్పుడైనా డైరెక్ట్ చేసే ప్రొడ్యూస్ చేసే ఆలోచన ఉందా? నేను ఒకటి యాక్చువల్లీ ఐఎమ్ షూర్ యూ వుడ్ లైక్ ఇట్. హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. తెరపై పోలీస్ పాత్ర అనగానే గుర్తొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. పోలీస్ పాత్ర కావచ్చు, సిబిఐ ఆఫీసర్ కావచ్చు, లేదు బాధ్యత గల ఒక అథారిటీ ఉండే వ్యక్తి అండ్ వెరీ సీరియస్. ఆ వ్యక్తి ఎవరంటే మనందరికీ సుపరిచిత క్యారెక్టర్ ఆర్టిస్ట్, కొన్నేళ్లుగా మంచి హిట్ సినిమాల్లో మంచి పాత్రలో చూస్తూ వచ్చాం. ఆయనే రవిప్రకాష్ గారు. బట్ ఇక్కడ ఇది విశేషం కాదు, ఆయన వృత్తిపరంగా డాక్టర్, మామూలు డాక్టర్గా మాత్రమే కాదు, హీజ్ అ సర్జన్ ఆల్సో. మరి ఇంత చదువు చదివి డాక్టర్ నుంచి యాక్టర్ అవ్వడం, అక్కడి నుంచి ఆయన ప్రయాణం. ఇప్పుడు మరి ప్రాక్టీస్ చేయట్లేదా? ఏం చేస్తారు ఇవాళ? మందు వేస్తారా మనకి, లేక ప్రిస్క్రిప్షన్ రాసిస్తారా? లైఫ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రవిప్రకాష్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రేట్ రెస్పెక్ట్ టు ఎనీబడి హూ స్టడీస్ మెడిసిన్ అండి. థ్యాంక్ యూ. సో మీరు ఆఫ్ కోర్స్ ద మోస్ట్ ఆబ్వియస్ క్వశ్చన్ ఈజ్ యాక్టింగ్ ప్రయాణం ఎలా కొనసాగుతోంది రాదర్ దెన్ బీయింగ్ అ బిజీ డాక్టర్? యాక్చువల్గా అయితే నా మెడిసిన్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో కెరీర్ పరంగా నేను చేయలేదండి. చదివిన వెంటనే అనుకోకుండా సినిమా ఫీల్డ్కి వచ్చేయడం జరిగిందనమాట. అది ఇట్స్ గాడ్స్ డెస్టినీ ఆర్ యూనో ఆయన ఒకసారి డిసైడ్ చేస్తే భగవంతుడు అనేది, మళ్ళీ దాని వేరే చర్చ అనుకునే ఉన్నాడా లేదా అనేది, బట్ అది డెస్టినీలో రాసిపెట్టి ఉంటే దానంతటికి అదే జరిగిపోతూ ఉంటుంది అని ఎన్నో వందల సార్లు విని ఉంటాం. నా లైఫ్లో ఎక్కువసార్లు జరగలేదు కానీ ఆ ఒక్కసారి జరిగిందండి. అంటే ఒకసారి క్యారమ్ బోర్డ్లో మనం కళ్ళు మూసుకుని కొడితే అది స్ట్రైకర్ కొట్టి అటు ఇటు వెళ్ళి మళ్ళీ హోల్లో పడితే ఎలా జరుగుతుందో అన్నట్టుగా ఒక ఫోన్ రావడం, అబ్బా ఏం వెళ్తానులే అనుకుంటున్న టైంలో సరేలే సరదాగా హైదరాబాద్ తిరిగేసి వద్దాము, అక్కడ అంటే కొత్త అంటే నేను అప్పుడు ఇండియాలో లేను, రష్యాలో మెడిసిన్ చేశాను కాబట్టి సరదాగా హైదరాబాద్ చూసి వద్దాము అనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి
విత్ ఇన్ ఎ వీక్స్ టైం స్టార్ట్ కెమెరా యాక్షన్ కెమెరా ముందుకు వచ్చేసాను అనమాట. సో అసలు ఫస్ట్ మిమ్మల్ని ఎలా స్పాట్ చేశారు? నేను వైజాగ్లో అంటే మెడిసిన్ చదువుతూ హాలిడేస్కి వైజాగ్ వచ్చినప్పుడు ఒక ఏదో మోడలింగ్ షోస్ ఇవి అవి ఏదో అనుకోకుండా అది ఒక చక్కటి మెమరీ అండ్ ఇట్స్ అనుకోకుండా జరిగిన ఒక సిచ్యువేషన్ ద్వారా ఒక మోడలింగ్ ఏజెన్సీ వాళ్ళు నన్ను స్పాట్ చేశారు. స్పాట్ చేసిన తర్వాత సరే ఆ మోడలింగ్ ఏజెన్సీతో నేను పెద్ద అసోసియేట్ అయి ట్రావెల్ అయింది ఏం లేదు, కానీ ఆ టైంలో ఫొటోస్ తీయించుకున్నాం. ఆ ఫొటోస్ ద్వారా ఇంకొక ఫ్రెండ్ ద్వారా సత్యానంద్ అని చెప్పి వైజాగ్లో ఎవరైతే యాక్టింగ్ గురువు గారు ఉన్నారో, వన్ అండ్ ఓన్లీ బిగ్ యాక్టింగ్ గురువు గారు అండ్ హూ హ్యాస్ లాంచ్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ హీరోస్ టు ద ఇండస్ట్రీ. అయితే ఆయన్ని కలవడం జరిగింది. ఆయన దగ్గర నేను నేర్చుకుని ట్రావెల్ అయ్యి అంటే ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం యాక్టింగ్ నేర్చుకుంది లేదు, కానీ ఆయన దగ్గర నా ఫొటోస్ అక్కడ ఉండడంతో ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళు ఏదో ఆడిషన్ కోసం రావడం, అది కూడా 5 నెలల క్రితం చూసిన ఫొటోస్కి నాకు అన్నట్టుగా ఫోన్ రావడం, అదంతా ఒక డెస్టినీ అంతే. ఎందుకంటే 2000 సంవత్సరంలో మీరు కథానాయకుడిగా అడుగుపెట్టారు ఇండస్ట్రీలోకి. బట్ ఆఫ్ కోర్స్ డెస్టినీ హ్యాడ్ ఇట్ ప్లాన్డ్ అదర్వైజ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనకి ఈ పాత్రలకు కావాలి రవి గారు అని చెప్పి. సో అసలు ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు భయం లేదా? అంటే సత్యనారాయణ గారి ట్రైనింగ్ వల్ల? లేదండి, చాలా భయం వేసింది. అంటే మామూలుగా చనిపోయిన తర్వాత ఫ్రీజర్లో పెడతారు, నన్ను కెమెరా ముందు పెట్టి ఫ్రీజర్లో పెట్టేశారు అనమాట. ఐ వాజ్ లైక్ పైనుంచి కింద వరకు ఐస్ గడ్డలాగా అయిపోయాను. అంటే ఆడిషన్స్కి పిలిచినప్పుడు నన్ను వచ్చి ఆ సత్యానంద్ గారి దగ్గర నేర్చుకున్న కొద్దిపాటి యాక్టింగ్ ఏదైతే ఉందో సీన్ చెప్పారనమాట. ఇలాగ మీ నాన్నగారు నిన్ను పెళ్లి చేసుకోమంటున్నారు, కానీ నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ముందు కెరియర్లో సెటిల్ అయిన తర్వాతే నువ్వు పెళ్లి గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నావు, సో ఇది సీన్ వచ్చే ఇక్కడ మీ నాన్నగారు ఉన్నారు వచ్చి చేయమంటే చాలా క్యాజువల్గా ఆ ఏజ్లో జనరల్గా ఉండే సిచ్యువేషన్ అది. సో నేను వచ్చేసి నాన్న నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇది అది అని చెప్పి, దాని తర్వాత ఇంకొక సీన్ ఏదో ఇచ్చారు, ఆ సీన్ కూడా చేసేసా. తర్వాత ఇంకో కాస్టింగ్ డైరెక్టర్ ఎవరో వస్తారు అని చెప్పి ఆయన్ని పిలిపించారు. యాక్చువల్లీ ఆయన ఎవరైతే ఉన్నారో నా జీవితాన్ని తర్వాత మళ్ళీ ఒక స్టేబుల్గా అనేది చేసిన రామానంద్ అని చెప్పి ఆయన్ని పిలిపించారు. ఆయన మళ్ళీ ఏదో కొన్ని ఆడిషన్స్ చేశారు. సో ఇదంతా ఒక 5 రోజుల టైంలో జరిగిపోయిన తర్వాత నెక్స్ట్ డే షూటింగ్ అని చెప్పేసి చెప్పారు. షూటింగ్ ఏంటి అంటే ఉషాకిరణ్ మూవీస్లో తేజ అనే సెన్సేషనల్ డైరెక్టర్ ఆ టైంలో ఒక హీ వాజ్ లైక్ మోస్ట్ సార్టెడ్ డైరెక్టర్ ఫర్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరోస్. అలాంటిది ఆయన బ్యాక్ సపోర్ట్ తోటి రమణ అనే ఒక డైరెక్టర్గా డైరెక్ట్ చేస్తున్నారు. సో ఆ టైం ఏమైంది అంటే సరే వచ్చాము, కెమెరా పెట్టిన తర్వాత యాక్షన్ అన్నారు, అదేదో సీన్ కూడా చెప్పారు, చేసేసాను, బాగానే ఉంది. ఇప్పుడు అంతా చేసిన దాన్ని చిన్న చిన్న ముక్కల కింద క్లోజు షర్ట్ మిడ్ షాట్ అలాంటివి ఏవో మనకు టర్మినాలజీ తెలీదు, అది అసలు ఆ క్రాఫ్ట్ కూడా ఐడియా లేదు. తీసుకొచ్చి పెట్టిన తర్వాత రాళ్ళపల్లి గారితో కాంబినేషన్, అబ్బా వాట్ ఏ మ్యాన్ హీ ఈజ్ అండి నిజంగానే. ఐ డోంట్ నో ఇఫ్ యూ మెట్ హిమ్ ఆర్ నాట్. అయ్యో చాలాసార్లు. అసలు రాళ్ళపల్లి గారు అంతటి చక్కటి వ్యక్తులు నిజంగానే ఈ భూమి మీద ఉన్నారు కాబట్టి మానవత్వం ఇంకా ఉంది అనిపిస్తూ ఉంటుంది నిజంగా చెప్పాను. సో రాళ్ళపల్లి గారితో కాంబినేషన్. సో మొత్తానికి ఏదో చేసేసాను. ఇప్పుడు రాళ్ళపల్లి గారు వెళ్ళిపోయారు, నువ్వు ఆయన ఉన్నారు అన్న ఊహించుకుని నువ్వు ఇక్కడ ఏదో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అన్నారు. ఐ వాజ్ బ్లాంక్, ఐ వాజ్ టోటలీ బ్లాంక్. పెద్ద పెద్ద లైట్లు ఏవేవో మొహం మీద పడతా ఉన్నాయి, వాళ్ళందరూ ఈ ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్ చేసేస్తే రిలాక్స్ అవుదాం అనేటట్టు వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్, భయం. సో మొత్తానికి రాలా. అప్పుడు తేజ గారు వచ్చారు, ఏంటి రవి ఏంటి అంటే, సార్ ఏమో సార్ నాకేం అర్థం అవ్వట్లేదండి, నా మైండ్ అసలు కోఆర్డినేషన్లో లేదండి, ఎవరేం చెప్తున్నా నాకేం అర్థం అవ్వట్లేదు, నాట్ గెటింగ్ ఇట్ అని. ఏం చేద్దాం అన్నారు. సార్ ఏం చేద్దాం సార్, ఏమో తెలియదు సార్, ప్యాకప్ చెప్పేద్దామా అన్నారు. సరే సార్ ప్యాకప్ చెప్పేద్దామా సార్ అని నేను అనలేదు. సరే అయితే ఇవాళ చాలండి ఆపండి. ఇమాజిన్ యువర్ ఫస్ట్ డే, హాఫ్ డే షూట్ కూడా చేయలేదు, ఒక 2 hours ఎంతో చేసాము, దెన్ ప్యాకప్ చెప్పేశారు. సో నెక్స్ట్ డే వచ్చి అదే ఎక్స్ప్రెషన్ సింపుల్గా వచ్చేసింది. బట్ దట్ ఫస్ట్ హోల్ 1 week అయితే నాకు అమ్మ బాబోయ్ ఎప్పుడు పారిపోదామా
హైదరాబాద్ వదిలేసి అని చెప్పి అనిపించింది అనమాట. వాట్ ఈస్ మై మార్కెట్ వర్త్ అని తెలుసుకోవడం చాలా కష్టం, ఎస్పెషలీ ఫర్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అది 10,000 నుంచి 10 లక్షల దాకా ఏమైనా ఉండొచ్చు. సో అది మీరు ఎలా అంటే ఆ గ్రూవ్లోకి ఎలా వచ్చారు? ఓ రవిప్రకాష్ గారా, ఓకే ఆయన కాల్ షీట్ డైలీ ఇంత, లేకపోతే కాల్ షీట్ ఇంత అని ఆ గ్రూవ్లోకి ఎలా తెలుసుకున్నారు మీరు? మేనేజర్ పెట్టుకున్నారా లేకపోతే? నేను మేనేజర్ని అంటే ఉండేవారు కానీ, బట్ probably you should tell me what I'm worth, you know. Seriously, I mean, you know, what impression do you get when... అలా కాదు అంటే అలా కదండి, నేను ఐ ఆస్క్డ్ యూ సీరియస్లీ బికాస్ ఇది ఒక సెల్ఫ్ డిస్కవరీ. కరెక్ట్. బికాస్ ఇట్ ఆల్సో హెల్ప్స్ యూ అండర్స్టాండ్ హౌ మచ్ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. బికాస్ మనం ఎక్కువ చెప్పేస్తే మనలాగా రీప్లేసబుల్ ఇంకోళ్ళు ఎవరో ఉంటారు, అవును, మేబీ నాట్ ఎగ్జాక్ట్ బట్ ఎవరో ఒకళ్ళు దొరుకుతారనే ఫీలింగ్ ఉంటుంది. అలా అని అండర్సెల్ చేసుకుంటే ఒకటి మనకి గడవదు, అవును, రెండోది మరీ అండర్సెల్ చేసుకున్నట్టు ఉంటుంది. యా, అంటే ఇక్కడ అయితే 2 విషయాలండి. ఒకటి, నాకు సపోర్ట్ చేస్తూ కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. అరే మన రవి ఉన్నాడు కదా, మన రవిని పిలవండి అనేది ఒకటి హెల్ప్ చేసింది. 2, నేను ఎప్పుడు డబ్బు గురించి పెద్ద ఎక్కువ ఆలోచించలా. ఇప్పటికి కూడా ఎంత ఇస్తే అంత అనేటట్టుగానే వెళ్ళిపోతాను. ప్రైమరీలీ బికాస్ నాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ అ ప్రొడ్యూసర్ అండ్ ఎ బిజినెస్ మ్యాన్. చాలామంది ఏమనుకుంటారంటే బిజినెస్ మ్యాన్ అనేగానే వాడు ఏదో విపరీతంగా డబ్బులు సంపాదించేస్తాడు అనే ఒక తప్పు అపోహలో ఉంటారు. అలాగే ప్రొడ్యూసర్ మీద కూడా ఉంటారు. అంటే నాకు ఎక్కడి నుంచో డబ్బు తీసుకొచ్చి ఒక 10 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ తను డబ్బు సంపాదిస్తాడో లేదో తెలియకుండా రిస్క్ తీసుకుని ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడండి. సో నా వల్ల నేను ఆయనకి మిగిల్చేది పావలా అవ్వచ్చు, 5 పైసలు అవ్వచ్చు. బట్ అయినప్పటికీ నేను ఎందుకు ఆయనకి స్ట్రెస్ అవ్వాలి అనే ఒక పిచ్చి అనుకోవచ్చు, అమాయకత్వం అనుకోవచ్చు, లేకపోతే ప్రాబబ్లీ ఏదో ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఓవర్ యాక్షన్ అని అనుకోవచ్చు. బట్ ఐ పర్సనలీ ఫీల్ దట్. అంటే నాకు ఆ బిజినెస్ మ్యాన్ అనే వాడి మీద అంత రెస్పెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే అతన్ని నమ్ముకుని ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీని కూడా రిస్క్ చేసి డబ్బు ఎక్కడి నుంచి రాదు. అంటే ఏదో ఎత్తుకుని వచ్చి కాదు, ఏ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురావాలి, లేకపోతే ఎవరి దగ్గర నుంచో ఫైనాన్షియల్ దగ్గర నుంచి అప్పు తీసుకురావాలి. అలాంటి తీసుకొచ్చిన ప్రొడ్యూసర్కి మనం ఎంతో కొంత చిన్నపాటి అనేది, సరే సార్ మీరు ఎప్పుడైతే అప్పుడు ఇవ్వండి సార్ అంతే. కానీ ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు కదా. ఉంటారండి, ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు, అడ్వాన్స్ ఇచ్చి రెండో పేమెంట్ ఇవ్వకుండా అలాంటివి చాలా అవుతాయండి. అదే అంటే విన్నాం కాబట్టి తెలుసు. బట్ మీరు ఎప్పుడు అంటే యూ కమ్ ఫ్రమ్ ఎ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ? అంత కాదు కానీ, యా, నాట్ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ. ఇట్స్ మోర్ ఆఫ్ వెల్ టు డూ కన్నా ఏముందిలే అబ్బాయి ఇవాళ కాకపోతే రేపిస్తారు అనే ఒక నమ్మకం. అండ్ దెన్ ఇంకోటి, యా, సంథింగ్ లైక్ దాట్. ఇవాళ కాకపోతే రేపు అనేస్తారు. అండ్ సరే ఇప్పుడు 2 సార్లు అడుగుతాము, సార్ మీరు ఇస్తే కానీ నేను డబ్బింగ్ చెప్పను, లేకపోతే మీరు ఇస్తే కానీ నేను షూటింగ్ రాను అని ఒక్కసారి కూడా అనలేదు. అది సో అది చాలా ఆ మంచితనాన్ని అప్రిషియేట్ చేస్తారు ఇండస్ట్రీలో. అప్రిషియేట్ చేస్తారు, అడగడం చెప్పి వాడుకుంటారు. అదే అలా కూడా వాడుకుంటారు. అదే సో బట్ ఐ మీన్ ఇట్స్ క్వైట్ అ జర్నీ. 200 చిత్రాలు మీరు నటిస్తూ మొత్తం ప్రాసెస్లో మీ ఫ్యామిలీ అండి? ఫ్యామిలీ ఫ్రమ్ ద మదర్ ఫాదర్ సైడ్ ఆర్ యు మీన్ ద వైఫ్? బోత్. ఫాదర్ వైజాగ్లో కోర్టులో కోర్టులో సూపరింటెండెంట్ కింద రిటైర్డ్ అయ్యారు. బట్ ఆయన కూడా ఒక 17 ఏళ్ల వయసులో ఇల్లు వదిలేసేసి ఒక చిన్న ఉద్యోగంలో ప్రయాణం స్టార్ట్ చేసి విశాఖపట్నంలో ఒక కోర్టులో ఒక చిన్న గుమస్తాగా. ఐ మీన్ హీఈస్ మై హీరో, డెఫినెట్లీ హీఈస్ మై హీరో. బికాజ్ ఆయన ఎన్నో సాక్రిఫైజెస్ చేసి నన్ను మా అక్కని పెంచి చదువులకు పంపించారు. అప్పట్లో యూనో అవుట్ ఆఫ్ కంట్రీ పంపించాలి అంటే డబ్బు కావాలి, సో అంత సాక్రిఫైస్ చేసి పంపించారు. అండ్ యా, మా అమ్మ ఏమో ఎప్పుడు షీఈస్ ఎ వెరీ ఆర్థడాక్స్ లేడీ, ఎప్పుడు పూజలు చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మా వాడు ఇంకా పైకి రావాలి అని చెప్పి పూజలు చేస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది. యా. అండ్ మీ వైఫ్? వైఫ్ వెరీ లక్కీ దట్ ఐ హ్యావ్ వెరీ వెరీ అండర్స్టాండింగ్ వండర్ఫుల్ వైఫ్. తను పీడియాట్రిషియన్ అనమాట. చిల్డ్రన్ స్పెషలిస్ట్. वो भी डॉक्टर, आप भी डॉक्टर और आप एक्टर, वो भी एक्टर है? లేదు, తను యాక్టర్ కదా, అస్సలు కాదు పాపం. తనకి ఏంటో తెలియదు, యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు, నిజ జీవితం కూడా తెలియదు పాపం. యా, సో దట్స్ గ్రేట్. సో అరేంజ్ మ్యారేజ్.
అరేంజ్ మ్యారేజ్. నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ బి దట్. నో నో నో, అలా ఏం కాదు. అంటే పీడియాట్రిషియన్ ఇలా చక్కగా కుదురుకుంది కదా అని అనుకున్నాను. అదే బట్ అరేంజ్డ్ అనే ఇట్ మేక్స్ సెన్స్ బికాస్ మీరు యాక్టింగ్లోకి వచ్చేసాక మెడికల్ ఫ్రెటర్నిటీ నుంచి దూరం అయి ఉంటారు కొంత. బాగా అసలు లేదు, అసలు ఎవరితోటి టచ్లో లేను. అదే కాబట్టి ఎవరో నటి అంటే అర్థం చేసుకోవచ్చు లవ్ మ్యారేజ్కి. అవును, అక్కడంటే న్యాచురల్ డాక్టర్ సెట్ కర్నా అని చెప్పి పెద్దవాళ్ళు చూసి చేసిన పెళ్ళే తెలుస్తుంది. పెద్దవాళ్ళు చూసి పెళ్ళి కన్నా ఎక్కడో ఆ సంకల్ప బలం ఉంటుందండి. నాకు మైండ్లో ఎందుకో నేను ఎలాగో చేయట్లేదు కదా, నాకు వైఫ్ డాక్టర్ అయితే బాగుండు అనేది పెట్టుకుంటాను అనమాట మైండ్లో. యూ వోంట్ బిలీవ్, చెప్పకూడదు కానీ ఒక 6 years పట్టిందండి. అంటే నువ్వు సినిమా వదిలే మా అమ్మాయిని ఇస్తాం, మీరు సినిమా వదిలేసేస్తే మాకు పర్వాలేదని మేము చేసుకుంటాం. వాళ్ళ అమ్మ వీళ్ళు కాదు, ఇలాగ సంబంధాలు అలా 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 పాపం తన అమాయకురాలు ఎలా ఇరుక్కుపోయింది సినిమా వాళ్ళతోటి. న్యాచురల్లీ కొంచెం కన్సర్న్స్ ఉంటాయి కదండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒకటి అంటే ది ఎన్వైరన్మెంట్ ఈస్ అ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనలీ. అవును, అదే అంటే ఇప్పుడు ట్రెడిషనలీ ఓరియంటెడ్ కన్నా మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా తోటి ఏదో ఎవరితోటో రిలేషన్స్ ఉంటాయి అనేది పక్కన పెట్టేసేస్తే అసలు ఒక స్టడీ కెరియర్ కాదు కదా, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. ఆ ఇన్సెక్యూరిటీ అనేది త్రూ అవుట్గా ఉంటుంది. సో అలాగా సినిమా అనగానే డెఫినెట్లీ భయపడతారు. బట్ యా, కాఫీ తీసుకుంటారు ప్రకాష్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో కాఫీ టీ తాగుతుంటారా రోజంతా? తాగచ్చా డాక్టర్ గారు? కాఫీ యాక్చువల్లీ మా వైఫ్ అలవాటు చేశారండి, ఇదివరకు నాకు లేదు. బికాస్ తను వాళ్ళు రెసిడెన్సీలో చాలా ఎక్కువ నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా తను చాలా మంచి కాఫీ చేస్తుంది. సో ఆ రకంగా కాఫీ అలవాటు అయింది. కాఫీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అంటే వన్స్ ఏ డే, దట్స్ వాట్ ఐ హ్యావ్. వన్స్ ఏ డే అయితే నాకైతే డెఫినెట్గా మంచిదే అనిపిస్తుంది. నేను వన్స్ ఏ డేని తాగుతానండి, కానీ ఎప్పుడు తాగినా ఇప్పుడే రోజు ప్రారంభం అనుకుంటా. ఓ cheers. So I mean I particularly believe that anything and everything has to be in balance. Ante. You know, let that be coffee, let that be money, let that be love, let that be alcohol, anything has to have a balance. మనీకి బ్యాలెన్స్ ఏంటి అంటే ఎంత అవసరం అంత సంపాదించాలి, అది తప్పదు, అంతే కదా. అంతే, ఎక్కువ అని మనీయే ఒక ఇదిగా చావాలి అట్లా ఉండకూడదు అంటారు. అదేనా? అంతే. బట్ ఫర్ దట్ మ్యాటర్ మానిటరీగా, ఫైనాన్షియల్గా అండ్ ఈవెన్ అదర్వైజ్ ఆర్ యూ ఫీలింగ్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ అండ్ యూ ఫీల్ ఫుల్ఫిల్డ్? మానిటరీగా అయితే డెఫినెట్లీ ఇంకా లేదు అని అనిపిస్తుంది మనసుకి. ఇంకా చేయాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా ఫైనాన్షియల్గా బెటర్ అవ్వాలి అనేది. గట్టి రోల్ ఏది పడింది రవి గారు మీకు దట్ brought you a lot of సాటిస్ఫాక్షన్? నాకు ఫస్ట్ ఇచ్చింది వేదం అని చెప్పి. వేదంలో అవును, క్రిష్ గారు. అందులో కూడా మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కదా. నేను ఒక హిందూ ఫేవరెటిజం ఉన్న పోలీస్ వ్యక్తి. దానిలో ట్రాన్స్ఫర్మేషన్ బాగుంటుంది. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ నేను యాక్ట్ చేసింది మనోజ్ బాజ్పేయి తోటి. మనోజ్ బాజ్పేయి గారిని బ్యాలెన్స్ చేయగలను అనే ఒక నమ్మకం క్రిష్ డైరెక్టర్ దగ్గర ఉండడం అనేది ఐఎమ్ లక్కీ. అంటే నేను అప్పుడు ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఆయన ఎంత గొప్ప సత్యాలు యాక్ట్ చేశారు మనం ఏదో చూసాం కానీ, బట్ అంత గొప్ప నటుడు అనేది నాకు తెలీదు, అంత ఫీల్ అవ్వను కూడా అవ్వలేదు. మన అడ్వాంటేజ్ ఏంటి అంటే తెలుగు. నాకు తెలుగు వచ్చి ఆయనకి రాదు. సో ప్రాబబ్లీ ఐ కుడ్ బ్యాలెన్స్ విత్ ఆయన్ని మ్యాచ్ చేయడానికి అది హెల్ప్ అయినట్టుంది. అండ్ అదొక సినిమా. తర్వాత చదరంగం అని చెప్పి Z5లో ఒక వెబ్ సిరీస్ చేశాను. అప్పటికి ఇంకా ఓటీటీస్ అంత పాపులర్ కాలేదు. సో దిస్ వాజ్ ఇన్ 2019 అనమాట. అది చేసాను. అందులో కూడా ఒక త్రూ అవుట్ క్యారెక్టర్ బాగుంటుంది చాలా. దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో అది కాకుండా కొండపొలం అని చెప్పి ఆ సినిమా సరిగ్గా ఆడలేదు కానీ కొండపొలంలో ఆ సీన్ ఏదైతే టెలిఫోన్ కాన్వర్సేషన్ ఉండి, సో నాకు క్రిష్ గారు ఆ బుక్ ఇచ్చారనమాట. ఆ బుక్ ఇచ్చి చదవమన్నప్పుడు 200 పేజీలు చదివిన తర్వాత కూడా నా క్యారెక్టర్ కనపట్లేదు. ఏంటి మధ్యలో కాఫీ తాగు అనే టైప్లో ఒక డైలాగు, లేకపోతే నేను వెళ్తున్నాను అనే టైప్లో ఒక డైలాగు. ఆ క్యారెక్టర్ పేరు అంకయ్య. ఏంటి 200 పేజీలు అయింది, బుక్ ఇచ్చి చదవమన్నారు అంటే క్యారెక్టర్ ఏదో ఉంటుంది అనుకున్నాను. దెన్ దట్ సీన్ కేమ్. ఆ సీన్ వచ్చినప్పుడు ఓహో ఈ బాల్ నాదనమాట, ఇందులో 6 కొట్టాలి అని చెప్పి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ డూయింగ్ దాట్. అలాంటివి ఒక 4 గట్టిగా పడ్డాయంటే మీకు ఒక నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోతారు. రేంజ్ అవసరం లేదండి, సాటిస్ఫాక్షన్. అమ్మా ఇన్ని సంవత్సరాలు సాక్రిఫైస్ చేసినందుకు మనం యూనో
మంచి పని చేసాము, మంచి సినిమాలు చేసాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రేంజ్ అంతే. సో మీరు పెద్దవాళ్ళు పెట్టిన పేరు రవి, కరెక్ట్. తర్వాత తప్పుగా అచ్చు తప్పులో రవికాంత్ అయ్యారు. అచ్చు తప్పు కాదు, నేను ఇందాక మీకు చెప్పాను, నాకు ఒక ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు, తనతోటే నేను ఉస్మానియా హాస్టల్లో ఉండేవాడిని అని కదా. తను సో ఇలాగ సినిమా అవుతుందనేది అదంతా అసలు మనకి స్పృహలో లేదనమాట. వెళ్ళడము ఏదో అంతా అయోమయంగా ఉండింది. నెక్స్ట్ డే చూస్తే పేపర్లో రాళ్లపల్లి రవికాంత్ అని చెప్పి ఒక ఫోటో పడింది. అరే రవికాంత్ ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను. సరే వెళ్ళి ఏంటి సార్ రవికాంత్ అని పెట్టేశారు ఏంటండి అని అడిగితే, అవును నీ పేరు రవికాంత్ అంట కదా, శ్రీను చెప్పాడు అంటే, శ్రీను వెళ్ళి అడిగా, రజనీకాంత్, శ్రీకాంత్, విజయకాంత్ లాగా రవికాంత్, నువ్వు కూడా పెద్ద హీరో అయిపోతావు, రవికాంత్ బాగుంది అని చెప్పి తను పెట్టేశాడు అనమాట. సో ఆ రకంగా రవికాంత్ అన్న. నాకేమో ఆ కాంత్ అనే సౌండ్ ఏంటో నాకు చాలా సెట్ అవ్వట్లేదు. సెట్ అవ్వకపోయేటప్పటికి అండ్ అప్పటికే టర్బులెన్స్, సినిమా ఫ్లాప్ అయింది, అటు మెడిసిన్కి వెళ్ళాలో తెలియదు, ఇండస్ట్రీలో కంటిన్యూటీ అవ్వాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఇంట్లో ఏమంటారో తెలియదు. ఆ టర్బులెన్స్లో ప్రతి ఒక్కడు ఆ గుడికి వెళ్ళి మొక్కుకో, ఇతన్ని వెళ్ళి కలు, అతనికి వెళ్ళి జాతకం చూపించు, ఇలా 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 న్యూమరాలజీలో ఒకసారి వెళ్ళి కన్సల్ట్ చేయి, పేరు మారిస్తే ఏమైనా వచ్చి మారుతుందేమో ఇది అదే అని చెప్పి వెళ్ళి కన్సల్ట్ చేశాను న్యూమరాలజీని. కన్సల్ట్ చేస్తే ఆయన ఇంకోటి ఏదో చెప్పాడు. అలా ఒక 2-3 పేర్లు పెట్టుకుని అలా ప్రయత్నాలు కొనసాగించి, ఒకటి నిశాంత్ అని చెప్పి, ఒకటి ధీరజ్ అని చెప్పి ఏదేదో చెప్తా ఉన్నారు. అలాగ కొంత ట్రావెల్ జరిగింది. ఫైనల్గా నాకు ఇవన్నీ కాదండి, రవి ఉంది కదా, కాంతి తీసేసి ప్రకాష్ ఏదో బాగుంటుంది, రవి ప్రకాష్ అని చెప్పి నేనే పెట్టేసుకుని నేనే కంటిన్యూ అయిపోయాను. అది ఘర్షణతోటి రవి ప్రకాష్ కింద అయ్యారు. ఆ తర్వాత మీరు అలాగే రికగ్నిషన్ వచ్చేసింది మీకు. రైట్. కరెక్ట్.